కాకపోతే వీడియోలో. ఓకే అంతే అంతే. మరి ఏమనుకున్నా ఏంటి చాలా డల్గా ఉన్నారేమి? ఏం చేయాలి సార్, ఆకలేస్తుంది నాకు. ఆకలేస్తుందా? అప్పుడు ఎన్నో రకాల స్నాక్స్ తిన్నావుగా. ఎంత తిన్నా మళ్ళీ ఆకలేస్తూనే ఉంటది కదా సార్. ఆకలేస్తుంది, అన్నం పెట్టే రైతు గురించి ఎప్పుడైనా ఆలోచించావా? లేదు సార్. అసలు రైతు కష్టాలు తెలుసా నీకు? తెలియదు సార్. నేను రైతు బిడ్డనే, నాకు తెలుసు రైతు కష్టాలు. ఆ రైతు కష్టాలు ఏంటి, ఆ కష్టాల వెనకాల ఉన్న కన్నీళ్లు, ఆ గాథను వివరించడానికి ఒక స్కిట్ రూపంలో వస్తున్నారు మన ఎస్సీ సార్ అండ్ టీమ్. లెట్ us welcome them. Please welcome sir. Come. మన గురువయ్య మాస్టర్కి బెస్ట్ ఫార్మర్ అవార్డు వచ్చింది. మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి సన్మానం చేద్దామని అనుకుంటున్నాం. మీరు కొంచెం అందరితో మాట్లాడి ఆ అరేంజ్మెంట్స్ చూసుకోండి. తప్పకుండా చేద్దామండి. నమస్కారం అండి, నేను తేజస్వి, ఈ ఊరు ఎంఆర్ఓ. మా గురువయ్య మాస్టర్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో చదివి కలెక్టర్ అవుదాం అనుకుని ఇలా మా ఊరి ఎంఆర్ఓ అయ్యాను. అటువంటి మా మాస్టర్ విఆర్ఎస్ తీసుకొని ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజలలో అవగాహన పెంచుతూ భూసారాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. అన్నట్టు మర్చిపోయా, ఒకసారి సర్పంచ్ని కలిసి ఆ అరేంజ్మెంట్స్ ఏమిటో చూసుకోవాలి. నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ప్రసాద్ ఈ అవతారం? మేడం, నాకు రీల్స్ చేయటం ఒక హాబీ. మంచిగా వ్యవసాయం చేసుకోకుండా ఇవన్నీ ఏంటి ప్రసాద్? సరే కానీ సర్పంచ్ ఏమైనా కనిపించాడా? అదిగో మేడం, సర్పంచ్ గారు వస్తున్నారు, చూడండి మేడం. ఏంటి మేడం రమ్మన్నారు? ఎరా ప్రసాద్, ఎలా ఉన్నావు? మాకేంటయ్యా మీరుండగా, కావలసినప్పుడు అధిక వడ్డీలకు కాదనకుండా అప్పులు ఇస్తుంటారు. అవి తీర్చకపోయినా ఏమనకుండా మా పొలాల్లో రాపించుకుంటారు. ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి భజన ప్రోగ్రాం పెట్టించి మా బాధలు మర్చిపోయేలా చేస్తుంటారు. మన ఎంఆర్ఓ గారు ఎందుకు చేయరు భజన? మన మాస్టర్కి బెస్ట్ ఫార్మర్ అవార్డు వచ్చింది కదా, మేము అందరం కలిసి
మాస్టర్ని సన్మానిద్దామని అనుకుంటున్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ భజన ప్రోగ్రాం? ఈసారైనా స్టేజ్ పైన నా గురించి గొప్పగా చెప్పాలి. నేను కూడా వ్యవసాయమే చేస్తున్నా. నేను మాస్టర్ కన్నా ఏ విషయంలోనూ తక్కువ కాదు. మీకు ఆస్తులు పదవి ఉన్నంత మాత్రాన మీ ఇద్దరి స్థానం ఒకటేలా అవుతుంది? అయినా ఈ మాస్టర్ నాకు ప్రతి విషయంలో అడ్డుపడుతున్నాడు. నా బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఆయనకున్న పొలాన్ని లాక్కొని ఊరి నుంచి పంపించేస్తే సరిపోతుంది. పొలం లాక్కుంటారా? మీ వల్ల కాదు, అలా అవ్వనివ్వం. ఏంటి మేడం, ఈ ఊర్లో నడిచేది మీ గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటున్నారా? నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈ ఫంక్షన్ అయ్యాక ఆ పొలాన్ని ఎలా లాక్కుంటానో చూడండి. దమ్ముంటే ఆపుకోండి. ఇక్కడ నడిచేది ఈ సర్పంచ్ గారి రూల్. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. దమ్ముంటే లాక్కోర సర్పంచ్, లాక్కుంటే వదిలేస్తా ఈ జాబ్, కూలీగా వస్తాను నీ పొలానికి. ఏంటయ్యా మేడం అలా అంటున్నారు? మాస్టర్కి అవార్డు వచ్చినప్పటి నుంచి వీళ్ళు నన్ను ఎదిరించడం మొదలు పెడుతున్నారు. చెప్తా వీళ్ళ సంగతి. ఈ ఫంక్షన్ అవ్వనివ్వు. ఇంతకీ నువ్వు డబ్బులేదో కావాలన్నావు. ఎలాగో సాయంత్రం అవుతుంది కదరా, భజన చేసుకుంటూ మాట్లాడుకున్నాం రా. నమస్తే అన్న. ఒరే, నా దగ్గర డబ్బులు తీసుకొని పట్టణంలో వ్యాపారం చేశావు కదా, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను అన్న. ఇంకొక 5 ఏళ్ళలో మీ అప్పంతా తీర్చేస్తాను. నీకు ఇంత సహాయం చేశా కదా, నాకు ఒక హెల్ప్ చేయరా? కావాలి అంటే నీకు ఇంకో 50 లక్షలు ఇస్తాను. నీ పొలం నాకు రాసిచ్చి మీ నాన్నని కూడా సిటీకి తీసుకెళ్ళి మంచిగా చూసుకో. ఏంటన్నా ఇది? కొత్తగా నీ కళ్ళు మా పొలంపై పడ్డాయి. అసలే మా నాన్న ఆ పొలాన్ని ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటున్నాడని నీకు తెలుసు కదా. నేను ఎలా కనిపిస్తున్నాను రా నీకు మీ అయ్యండి? ఈ నెలలో నా అప్పంతా తీర్చేయి, లేకపోతే నీ పొలం అన్నా రాసివ్వు. నువ్వు నా అన్నం అనుకున్నా, నేను ఎదగడానికి సపోర్ట్ చేస్తున్నావు అనుకున్నా, కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని నేను అనుకోలేదన్నా. నువ్వేమన్నా నా తోడ పుట్టావా? మీ అయ్య గురించే నీకు హెల్ప్ చేసినట్టు బిల్డప్ ఇచ్చా. ఇది మోసమన్నా. నీ గురించి మా నాన్నకు ఊరి పెద్దలకు చెప్పి నీ సంగతి చెప్తా. నరికేస్తా నా కొడకల్లారా. నువ్వు నీ బాబు పెద్ద తోపులు అనుకుంటున్నారా? నా కొడక, వచ్చే మన ఊరి జాతర కల్లా ఆ పొలం వెనక నాకు రాసివ్వకపోతే గంగమ్మ తల్లి జాతరలో ఏడతలను నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కడిని. అందరూ వేదికను అలంకరించగలరని మా విన్నపం. మన మాస్టర్ని సన్మానించాల్సిందిగా మన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారిని
రచయిత వారి అనుభవాన్ని మనతో పంచుకుంటారు. అందరికీ నమస్కారాలు. ఈ భూమి మీద మనకున్న ఏకైక ఆస్తి మన శరీరం. ఈ శరీరమే ఆరోగ్యంగా లేనప్పుడు ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం చెప్పండి? రైతు పడే కష్టాలు చూశారు. దానితో పాటు ప్రజల ఆరోగ్యాలు కూడా సరిగా ఉండటం లేదు. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే తెలిసిందే ప్రకృతి వ్యవసాయం. ఈ కెమికల్ ఫార్మింగ్ వలన ఖర్చులు ఎక్కువ, దానివల్ల రైతులు అప్పుల పాలవుతున్నాం. ఈ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే నా 10 ఎకరాల భూమిని నేను వ్యవసాయ క్షేత్రంగా మార్చాలని ఉద్యోగం వదిలి రైతుగా మారాను. ముందు ఈ 10 ఎకరాలను దున్ని మొత్తం 3x3 అడుగుల గుంటలు తవ్వి 1000 ట్రాక్టర్ల ఎర్రమట్టి తెప్పించి పెండ ఎరువు, ఆముదం పిండి, కొబ్బరి పిండి, వేపాకు పిండి బాగా కలియబెట్టి 1 అడుగు పైన నింపాను. ఇదే సేంద్రియ ఎరువులతో చెట్లు నాటి వాటిని సంరక్షించాను. నేను ఇంతవరకే పెట్టుబడి పెట్టాను. ఒక వృక్ష క్షేత్రాన్ని తయారు చేసుకున్నాను. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. మన సర్పంచ్ లాంటి వాళ్ళు కూడా ఒళ్ళు కదలకుండా వ్యవసాయం చేయొచ్చు. ఒక్కసారి ఇది చూడండి. ప్రకృతి వ్యవసాయం చేద్దాం. మన ఆరోగ్యంతో పాటు భూమి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కూడా కాపాడుదాం. సార్, మీరు కూడా ఒక స్టెప్ వేయరా మీ అభిమానుల కోసం? ఫంక్షన్ బాగా జరిగింది కదా, చాలా హ్యాపీగా ఉందిరా. మన సంకల్ప బలం గట్టిదైతే మనం అనుకున్నవి ఏదో ఒక రోజు ఫుల్ఫిల్ అవుతాయి. ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు. సరే, నేను రేపు సిటీకి బయలుదేరుతున్నాను. నువ్వు ఇక్కడే ఉండి వ్యవసాయం చేయొచ్చు కదరా. అయినా ఆ రంగయ్య వల్ల జరిగిన పరిస్థితి తెలిసి కూడా మాట్లాడుతున్నావన్న. ఈ ఊళ్ళో ఆ సర్పంచ్ని కాదని వ్యవసాయం చేయడం చాలా కష్టం. అటువంటిది నువ్వు వాడికి ఎదురుతున్నావు నాన్న. గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది అంటే మనకు బాధ్యత ఇచ్చినట్టుగా అందరితో ప్రకృతి వ్యవసాయం చేయించాలి. అసలు మనం బతుకుంటేనే కదా నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? అవునా, నీకు తెలియకుండా ఆ సర్పంచ్ దగ్గర అప్పు చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వమంటున్నాడు, లేకపోతే పొలం నాకుంటా అంటున్నాడు. వాడు చంపడానికైనా నిలబడమంటున్నాను నాన్న. ఏడ్చాడు. నువ్వు భయపడకురా. వాడు నిన్ను భయపెట్టి ఏదో చేద్దామనుకుంటున్నాడు. నేను రేపు మన మినిస్టర్తో మాట్లాడి వాడి సంగతి చూస్తాను. ఈ సర్పంచ్ అన్యాయాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాడు చేసిన దౌర్జన్యాలను మనం అందరికీ తెలిసేలా చేయాలి. అందుకే మన మినిస్టర్ని కలిసి అసలు రంగయ్య ఘటన గురించి, వీడు చేసిన అన్యాయాల గురించి చెబుదాం. మంచిగా చెప్పాను నాన్న. అలా అయితే ఆ రంగయ్య గారిని మినిస్టర్ గారికి స్క్రిప్ట్ రూపంలో కళ్ళకి ఎట్టినట్టు చేసి చూపిద్దాం నాన్న.
నమస్కారం మినిస్టర్ గారు. చెప్పండి మాస్టారు, మీ ప్రాబ్లం ఏంటి? సార్, నేను జాబ్ మానేసి నా 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నాను. మన సర్పంచ్ ఆ పొలం కావాలి అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు కనుక ఆ పొలం అతనికి ఇస్తే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. నేను రైతుగా ఎందుకు మారాను, 10 సంవత్సరాల క్రితం రంగయ్య వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి అన్నది మీకు ఒక చిన్న స్కిట్ రూపంలో చేసి చూపిస్తాను. నేను రంగయ్య ఉల్లి రైతులాగా, వీడు సేనయ్య టమాటా రైతుగా, వీడు శివయ్య ఉల్లి రైతులుగా యాక్ట్ చేస్తాను. అలానే సర్పంచ్ గారిని కూడా ఆయన రోల్లోనే యాక్ట్ చేయమని చెప్పరా సార్? ఒక్కసారి ఇది చూశాక ఆ సర్పంచ్కి పొలం ఇవ్వాలో లేదో మీరే చెప్పండి సార్. ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, మా వాడు చేస్తాడు. రంగయ్య వాడు ఏం రంగయ్య, పంట బాగా పండినట్టుంది. ఈసారి కూడా నాకే అమ్మాలి, అది కూడా నేను చెప్పిన ధరకే. అలా ఎలా కుదురుతుంది అయ్యా? ఈసారి మార్కెట్లో మంచి రేటుకి అమ్ముకుంటా. అంతా మీ ఇష్టమేనా అయ్యా? ఒరే సేనయ్య, శివయ్య, తుఫాను వస్తుంది, పంటను కాపాడుకుందాం పదండి. ఇంత కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. హలో, సరికంతా తినిపించావా? లోపల పెట్టించు. ఏంటి, పాత బాకీ కట్టనంటున్నాడా? ఒక్క బస్తా కూడా లోపలికి దిగేది లేదని చెప్పు. ఇంతకీ ఆ మిరపకాయ బస్తాలు ఎక్కించావా? రే, ఒక్క పని కూడా సరిగా చేయలేవా? ఇక్కడ సరుకేమంత బాగాలేదు, కానీ నేను మన మార్కెట్కే వస్తున్నా. ఈ సరుకు ఏమైందయ్యా? బంగారం లాగా ఉంటే చూడు పెద్ద అయినా, మన బంగారం బాగుంది అని చెప్పాల్సింది కంసాలి. ఇక్కడ కంసాలి నేను, బంగారం మీది. కాబట్టి చెప్పాల్సింది నేనే. టమాటాలన్నీ మచ్చలు మచ్చలు, కిలో 2 రూపాయలు. ఒడ్లు చూస్తేనే తెలుస్తుంది నాణ్యత లేవని. ఉల్లి పర్లేదు, కిలో 5 రూపాయలు. అయ్యా, మీకు దండం పెడతా, గిట్టుబాటు ధర అయినా ఇప్పించండి. కనీసం పెట్టిన పెట్టుబడి అయినా ఇప్పించండి అయ్యా. మీకెంత ధైర్యం నా చెయ్యే పట్టుకుంటారా? మీరంతా, మీ బతుకెంత చూడండి. గతేడాది కంటే తక్కువ ఇచ్చారు, దీంతో పెట్టుబడి కూడా రాదయ్యా. అయితే ఇంటికి తీసుకెళ్ళి గొడవ పెట్టుకో. ఎవడు కొట్టాడో నేను చూస్తా.
మా రైతుల నోట్లో మట్టి కొట్టి మీ కడుపు నింపుకుంటున్నారయ్యా. నోరు తెలుస్తోంది, ఎక్కువ మాట్లాడితే ఇక్కడే పాలెంది ఎత్తే వేస్తాడు. ఈ సర్పంచ్ లాంటి వాళ్ళు మనం బతకని కదా. ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ భూమి మీద రైతుగా పుట్టాను. రైతుని అని గర్వంగా చెప్పుకొని బతికిన నేను రైతుగా ఎందుకు పుట్టాము అనే స్థితికి తీసుకువచ్చాను. వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఇప్పుడు ఆ వ్యవసాయం కూడా అప్పుల్లో ఉంచింది. ఇప్పుడు రైతు రంగయ్య అప్పులోడు, బెకారోడు. ఈ అప్పులోడిక బతకలేడు. భగవంతుడా, ఇంకో జన్మంటూ ఉంటే రైతుగా మాత్రం పుట్టించకు. 10 జన్మలకు సరిపడా కష్టం అనుభవించి వస్తున్నాను. మన రైతు బతుకుల్లో మార్పు రావాలి అంటే మనందరం బలిదానం చేయాల్సిందే. అప్పుడైనా మన విలువ ఈ ప్రపంచానికి తెలుస్తుంది. అలా అయినా రైతు జీవితంలో మార్పు వస్తుంది. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు, ఆయువంత చూడు ఆర్తనాదమాయే, గొంతు కోసుకుంది ఆకలి. ఓర్ని మాస్టర్ నిజంగానే పేక కోసేసుకున్నారా ఏంటి? లేదు సార్, బాగానే ఉన్నాను. ఇది యాక్టింగ్ మాత్రమే సార్. అందరూ యాక్ట్ చేస్తారనుకుంటే జీవించారు కదయ్యా. ఇప్పుడు చెప్పండి సార్, మన సర్పంచ్ రైతుల పట్ల ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. రంగయ్య వాడు చనిపోవడానికి కూడా కారణం మన సర్పంచ్ లాంటి వాళ్ళే సార్. ఏం సర్పంచ్, మన మాస్టర్లు భావితరాల కోసం చేస్తున్న కృషి మంచిదేగా. నువ్వు ఆ పొలం జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఎప్పుడు నగ్గాలో కాదురా తెలియాల్సింది, ఎక్కడ తగ్గాలో తెలియాలి. నువ్వు తెలివైన వాడిని అనుకుంటున్నా. ఆ సర్పంచ్ ఇక మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వ్యవసాయం చేసుకోండి. ఇది మీ రైతులందరికీ నేను ఇస్తున్న హామీ. నిజంగా మీ మాటలు మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ధన్యవాదాలు మినిస్టర్ గారు. ఒకప్పుడు రత్నాలను పండించిన ఈ నేల మళ్ళీ రక్తపు నేలలా మారకూడదు. రైతు తన బ్రతుకు రథంపై రాజుగా నిలబడాలంటే జనం తన బలంగా మారి ఆ రథాన్ని లాగాలి. ప్రభుత్వం తనకు ధైర్యంగా మారి తన వెన్ను తట్టాలి. రైతే రాజు అనేది ఒక నినాదం మాత్రమే కాదు, అది నిజం అవ్వాలి. ప్రతి రైతు రాజులా అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై కిసాన్, జై హింద్. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు, గుండెలన్నీ వీడు ఆశల నాథుడెవ్వరు, అన్నదాతోడు నింగినంటే నిమోడు ఆదరించునాథుడెవ్వరు, అన్నదాతోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. ఇంత హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ చూపించినందుకు మా అందరి తరపున మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ స్కిట్ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం సార్. ఒక రైతు పడే కష్టాలు, పంట వేసినప్పటి నుండి పంట పండించేదాకా, చేతికొచ్చాక మళ్ళీ మార్కెట్లో ప్రైస్ వరకు వాళ్ళ పడే కష్టాలని కళ్ళకు కంటినట్టు చూపించారు సార్. సో హ్యాట్స్ ఆఫ్ సార్. సో
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మార్కెట్లో ప్రైస్ వరకు వాళ్ళ పడే కష్టాలని కళ్ళకు కంటినట్టు చూపించారు సార్. సో హ్యాట్స్ ఆఫ్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్.